UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజర్, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సుభాష్ శర్మ గారు. అయితే సెప్టెంబర్ మంత్ లో రాశి ఫలాలు ఎలా ఉన్నాయన్న దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము. మొదటగా మేషరాశి వారికి అసలు ఈ నెల ఎలా ఉంది, వాళ్ళకి వృత్తిపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆదాయ పరంగా కానివ్వండి, అసలు ఎలా ఉన్నాయి, అనుకూల పరిస్థితులు ఏంటి, దాని గురించి మాట్లాడదాం. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఈ నెలలో గనక మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటటువంటి అవకాశం మేషరాశి వారికి పుష్కలంగా ఉంది. అందులోనూ మేషరాశి వారికి గురు సంచారం, శని సంచారం రెండూ కూడా అనుకూలించేటటువంటి పరిస్థితులు మేషరాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే మేషరాశి వారికి 2వ స్థానంలో గురు సంచారము, అలాగే 11వ స్థానంలో శని సంచారం. ఈ 2 గ్రహాల యొక్క కారణము చేత ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ వారు అనుకున్నటువంటి పనులని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా కానివ్వండి, అలాగే సంపాదించే వృత్తిపరంగా కానివ్వండి, అన్ని రంగాల వారికి మేషరాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అందులోనూ వీరు ఆరోగ్యపరంగా చూసుకుంటే ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలకు ఇప్పుడు ఏదైనా చక్కని పరిష్కార మార్గం దొరికే అవకాశాలు ఉన్నాయి. విద్యపరంగా చూసుకుంటే చక్కగా ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి లక్షణాలు ఉన్నాయి. అలాగే వాళ్లకు ఎక్కువగా ఇంట్రెస్ట్, అటు విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ, వ్యాపారం చేద్దామనుకున్నా కానీ అలాంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ సెప్టెంబర్ మాసంలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కనుక మేషరాశి వారికి అందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరికి ఉన్నటువంటి మైనస్ పాయింట్ అంటే కోపము, ఆవేశం తగ్గించుకోవాలి. అనవసరంగా వృధా ఖర్చులు, అంటే అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా చేసుకోకుండా కొంచెం బరువు బాధ్యతతో గనక ఉన్నట్టయితే తప్పకుండా ఎందులోనైనా కూడా విజయం సాధించేటటువంటి అవకాశాలు ఈ మాసంలో వాళ్ళకు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయమ్మా. అంటే కొంతమంది ఏ దేవి మంత్రాన్నైనా కానీ పఠించడం వల్ల ఇంకా అధిక ప్రయోజనాలు ఉంటాయి అంటారు కదా గురువు గారు. మేషరాశి వారికి ఎలాంటి మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది? మేషరాశి వారికి కనుక చూసుకుంటే మేషరాశికి అధిపతి కుజుడు అవుతాడు. కుజుడు అమ్మవారి యొక్క ఉపాసకుడు కనుక అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం అనేటటువంటి మంత్రాన్ని రోజుకు 108 సార్లు ఉదయం స్నానం చేసిన వెంటనే ఈ మంత్రాన్ని, ఈ బీజాక్షరాలు, ఇవి శాస్త్రమునందు బీజాక్షరాలకి చాలా శక్తి ఉంటుంది. అవి మనం భక్తితో గనక ఆరాధించి దాన్ని సాధన చేస్తే మనకు కాని పని అంటూ ఏదీ లేదు. మన జాతకం ఎంత బాగున్నప్పటికీ కూడా నేచర్ అనేటటువంటిది కర్మకారకాన్ని అనుభవించేలా చేస్తుంది. మనం చేసినటువంటి, అంటే ఎప్పుడో ఒకప్పుడు చేసిన తప్పులకు కర్మను అనుభవించేలా చేస్తుంది. దాన్ని అధిగమించాలి అంటే ఎవరైనా సరే, ఏ జాతకుడైనా సరే బీజాక్షరాలను పఠిస్తే ఆ కర్మ ఫలితాన్ని అధిగమించే శక్తి కానీ, దాని నుంచి తప్పించుకునే శక్తి కానీ ఉంటుంది. అలాగే మేషరాశి వారికి కూడా తప్పకుండా ఈ బీజాక్షరాలను ఉచ్చారణ చేసుకోండి. రోజు ఉదయం లేవగానే స్నానం చేసిన వెంటనే ఒక పూజా మందిరంలో కానీ, నిర్మలమైనటువంటి ప్రదేశంలో కూర్చొని ఈ బీజాక్షరం రోజుకు 108 సార్లు చదువుకుంటే రాబోయే విపత్తులు కానీ, గండాలు కానీ, ఆపదలు కానీ ఏవైనా ఉన్నా కానీ వాటిని అధిగమించేటటువంటి అవకాశము ఈ మేషరాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తుందమ్మా. సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి? ఆరోగ్యపరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. వృషభ రాశి వారికి జన్మస్థానంలో గురు సంచారం చేస్తున్నాడు. అలాగే వృషభ రాశి వారికి 10వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. వృషభ రాశి వారికి శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఆ గ్రహం యొక్క ఫలితాలను చూసుకుంటే గనక, శని యొక్క ప్రభావం చూసుకుంటే వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే అనుకున్నటువంటి పనుల సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వాళ్లకు ఆపర్చునిటీస్, అవకాశాలు అనేటువంటి చాలా పుష్కలంగా వస్తుంటాయి. అంటే ఉద్యోగపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, లేదా వృత్తిపరంగా వాళ్ళు సంపాదించే బిజినెస్ రంగంలో కావచ్చు, ఏ రంగంలోనైనా సరే అవకాశాలు అనేటటువంటి వారి వృత్తిని బట్టి, వారి యొక్క స్తోమతను బట్టి అవకాశాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. కాకపోతే గురు సంచారం అనేటటువంటి జన్మస్థానంలో గురు సంచారం చేస్తూ
చేస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి అవాంతరాలు అనేటటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానిని ఒక్కసారి గనక వాళ్ళు గమనించుకున్నట్టయితే ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి షూరిటీ లాంటివి కానీ, నేనున్నాను నీకెందుకు లేని భరోసా ఇవ్వడం లాంటివి కానీ, పెద్దరికానికి పోయి అనవసరంగా వాళ్ళ యొక్క తలనొప్పిని వీళ్ళు అంటించుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కనుక ఎప్పుడైనా కానీ ఈ వృషభ రాశి వారు ఈ నెలలో కాదు, ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సంపాదించే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోవడం అనేటటువంటిది వృషభ రాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారు మెయిన్గా కష్టపడేటటువంటి వ్యక్తులు. శ్రమనోర్చి ఎలాగైనా కష్టపడాలి, జీవితంలో ఎదగాలి అనేటటువంటి ఆలోచన ధోరణి కలిగినటువంటి వారు కాబట్టి వాళ్ళకి ఎంత కష్టపడ్డా శ్రమకు తగినటువంటి ఫలితం అనేటటువంటిది కనిపించదు. దాని ద్వారా కొంతవరకు నిరాశ నిస్పృహలకు లోనవుతారు. కాబట్టి ఈ ఒక నెల మాత్రం గడిస్తే గనక వచ్చే నెల నుంచి తప్పకుండా అన్ని రకాల వారికి శుభంగా ఉంటుంది, లాభంగా ఉంటుంది. అలాగే విద్యపరంగా చూసుకున్న విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటారు. ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్ రంగంలో కొద్దిగా ఇబ్బంది పడ్డా, కష్టపడ్డా దానిని ఒక్కసారి తట్టుకొని అధిగమిస్తే గనక తప్పకుండా వీళ్ళకు మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు ఇప్పుడు మంచి అవకాశం, ఎందుకంటే శని బాగా ఉంటే జాతకంలో విదేశాలకు వెళ్ళేటటువంటి యోగాలు కలుగుతాయి, లేదా గొప్ప గొప్ప వ్యక్తులతో సత్సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయి. కనుక వీళ్ళకు శని పరంగా చూసుకుంటే కొన్ని రకాలుగా బాగానే ఉంటుంది. గురుపరంగా ఫైనాన్షియల్గా కొన్ని స్టెబిలిటీ అనేటటువంటిది అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి. ఆ ఒక్క విషయంలో కనుక వీరు చూసుకుంటే వీళ్ళకి అన్ని రకాలుగా శుభము లాభము రెండూ కూడా చేకూరుతాయి. ముఖ్యంగా వీళ్లకు వృషభ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే వీళ్ళకు రాబోయేటటువంటి రోజుల్లో కూడా శుభము లాభం రెండూ కూడా ఉంటాయమ్మా. కానీ మీరు ఇందాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నారు కదా గురుగారు, దానికోసం ఏం చేయాలి, పరిష్కారం ఏంటి? వీళ్ళు ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ పొందాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి వృషభ రాశి వారు సంపాదించిన డబ్బుని సగానికి సగం దాచుకునే ప్రయత్నం చేయాలి, సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్నటువంటి సేవింగ్సే భవిష్యత్తులో వాళ్ళకు ఒక గండం నుంచో ఆపద నుంచో కాపాడేటటువంటి తరహాలో వృషభ రాశి వారు ఉంటారు. కనుక వాళ్ళకి ఏంటంటే సంపాదించిన దాంట్లో ఇప్పుడు ఈ రోజున 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో కనీసం 4 రూపాయలను దాచుకునే పరిస్థితులు వీరు ఏర్పరచుకోవాలి. అలా చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు అనేటటువంటిది వాళ్ళకి ఏర్పడుతుంది. అలాగే వీళ్లకు ఏదైనా మంత్రం కానీ లేదన్నా ఏదన్నా పూజ కానీ చేసుకోవాలి అని అంటే గనక వీళ్ళకు వృషభ రాశి వారికి గురు సంచారం బాగా లేదు కాబట్టి వీళ్ళ మెడలో ప్రవాళ గణపతి అనేటటువంటిది ఒకటి దొరుకుతుందమ్మా. ఆ ప్రవాళ గణపతిని గనక ధరిస్తే తప్పకుండా వీళ్ళకు ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి ఎప్పుడూ కూడా గణపతి విఘ్న నివారకుడు, అంటే విఘ్నాలను దూరం చేసేవాడు కాబట్టి ముఖ్యంగా ఫైనాన్స్లో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఆటంకాలను దూరం చేసుకోవాలంటే ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క ప్రవాళ గణపతి యొక్క లాకెట్ దొరుకుతుంది. ఆ లాకెట్ కనుక మెడలో ధరిస్తే తప్పకుండా వాళ్లకు అన్ని రకాలుగా శుభము లాభం రెండూ కూడా చేకూరుతాయి. ఆ గణపతి లాకెట్ ధరించుకొని ప్రతిరోజు ఏకదంతం మహాకాయం వక్రతుండం మహారూపం అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తే వాళ్లకు ఆ గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందమ్మా. గురువు గారు, మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి ఈ నెల కొంచెం గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురు సంచారం బాగాలేదు, శని సంచారం బాగాలేదు. ఈ రెండు గ్రహాల కాంబినేషను మిథున రాశి వారికి అంత యోగ్యంగా లేదు. ఎందుకంటే మిథున రాశి వారికి 12వ స్థానంలో గురు సంచారం నడుస్తుంది. అలాగే ఈ శని సంచారం 9వ స్థానంలో నడుస్తుంది. 9 ఈ యొక్క 12 స్థానాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో మిథున రాశి వారికి నెగిటివ్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు. దాని ద్వారా సొంత వాళ్ళు శత్రువులుగా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకునేటటువంటి లక్షణాలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య వైరం పెరిగేటటువంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా వీరికి కోపము ఆవేశం వెంటనే వచ్చేటటువంటి అవకాశము ఎక్కువగా కనిపించేటటువంటి రాశుల్లో మిథున రాశి అనేటటువంటిది ఒకటి. ఈ నెల మిథున రాశి వారికి కొంచెం గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. అందులోనూ ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నా, ఇటు కుటుంబ పరంగా చూసుకున్నా హెవీ టెన్షన్స్ అనుభవించేటటువంటి పరిస్థితులు ఈ మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి. కనుక మిథున రాశి వారు ఈ ఒక్క నెల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఎవరి విషయాల్లో పడితే వారి విషయాలు అస్సలు కలగజేసుకోకూడదు. ఎందుకంటే ఎవరికైనా మంచి చేద్దాము అని ఎదురు చూసామనుకోండి,
చేద్దాం అనుకున్నాం అనుకోండి, వాళ్ళ దారిద్ర్యం మనకంటుకొని మన మంచి ఫలితాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అవును. అలాంటి సిచ్యువేషన్లు ఇప్పుడు ఏర్పడేటటువంటి సందర్భాల్లో ఉంటాయి. కనుక ఈ నెల మాత్రము వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలుగజేసుకోకూడదు. వీలైనంత వరకు మన పని మనం చూసుకొని మన ఇంటి పట్టున మనం ఉండడము చాలా ఉత్తమమైనటువంటి పరిష్కారం. ఇంతకంటే పరిష్కారం వీళ్ళకి ఈ నెలలో అంటే ఈ జాతకంలో గ్రహ ప్రభావం అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేటంటే స్టెబిలిటీ అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే ఒక జాతకంలో ఏ వ్యక్తికైనా సరే ఒక నెల చాలా అద్భుతంగా ఉంటుంది, పీక్ స్టేజ్ లో ఉంటుంది. ఇంకో నెల అస్సలు బాగోదు. బికాజ్ ఏంటంటే ఒక గ్రహం మారితే ఆ గ్రహ ప్రభావం అనేటటువంటిది జాతక చక్రంలో 12 రాశులు 12 రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతానికి ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో గురు సంచారం శని సంచారం రెండూ బాగా లేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే వచ్చే నెలలో మళ్ళీ పుంజుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఇప్పుడు గురు సంచారం అనేటటువంటిది ఫైనాన్షియల్ కి కారకుడు, శని సంచారం అనేటటువంటిది ప్రాణకారకుడు, కర్మకారకుడు. కాబట్టి మనం ఒక్కొక్కసారి చెయ్యనటువంటి తప్పులకు కూడా నీలాపరిందలు అనుభవిస్తాము. చెయ్యనటువంటి కొన్ని తప్పులను కూడా మనకు దానికి శిక్షణ అనుభవించేటటువంటి తత్వాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండి ఈ నెలలో కాస్త నెమ్మదిగా నిదానంగా ఉండి అనవసరమైన విషయానికి అగ్రెసివ్నెస్ అంటే కోపం రాకుండా శాంతంగా ఉంటే దానికి మించినటువంటి ఉత్తమమైనటువంటి మార్గం లేదు. వీలైతే శనివారం తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ నిమ్మకాయలు ఉంటాయి కదా, 5 నిమ్మకాయలు తీసుకొని దాని రసాన్ని పిండేసి అవి డొప్పల్లాగా చేసుకొని అందులో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే వాళ్ళకు కాస్త ఉపశమనం అనేటటువంటిది కలుగుతుందమ్మా. ఇలా చేసుకుంటే వాళ్లకు కొంత రకంగా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల రాబోయే విపత్తులు గండాలను అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు తప్పకుండా వాళ్ళకు కనిపిస్తాయి.